నీదరి చేరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేరా పట్టు పెట్టారు ఊపిరాడకుండా పెట్టారు దీని పేరే ఊపిరాడని పట్టు ఊపిరాడని పట్టు దీని పేరు ఇంకా సేపు అంటే ప్రాణం పోయేదని ఇదంతా శృంగారం నిన్నే కోరి తిరా నీదరి చేతి తిరా నిన్నే కోరి నీదరి చేతి చప్పుడు ఎక్కడ లోపలైందా చప్పుడు లోపల చప్పుడు మీకు వినపడిందా ఉండండి నేను చూస్తా అనవసరంగా అడుగు పెట్టాం ఇంటికాడ చెప్పి కూడా రాలా లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది దాని ఇంట్లో ముంచిన సంగతి తెలవక నా నోటికి వచ్చినట్టు వాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాట ఎడి బావాలి ఇంతకి చాలా ఊరుకోండి అది మీ రంగనాయక్ కాదు ఏమీ కాదు మా చెల్లెలు చిత్రండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందా అదేమో చిన్న పిల్ల కదా ఆ గిన్నె కాస్త కింద పడేసి బాగా కొట్టింది గిన్నె పగిలిపోయి అదేనండి ఆడుకుంటే కింద పడేసి పగిలిపోయి ఉంటుంది ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి యావండో సుబ్బారావు గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు ఒక్కసారి మీరు పిలవండి పిలవండి యావండి అది అమ్మాయి కుక్క పిల్ల కాదు సుసు చుచ్చు అనడానికి సౌండ్ పెంచాలి
అమ్మాయికి అది లేదా? ఏందది? అదే డయాఫారాలు లేవా? డయాఫ్రారాలు ఉన్నాయి, అన్ని ఫారాలు ఉన్నాయి. మీరు మామూలుగా పిలవండి. సౌండ్ పెంచి పిలవాలి. పిలవండి. ఉండండి. ఏయ్ చిత్ర కమాన్. ఏందండి రాదు? అమ్మాయి ఏమన్నా వర్క్లో ఉందా? అదే పిలిచారా? ఎందాకడితే బాగున్నట్టుందో చుచ్చు చుచ్చు అనేది. అది కాదులేండి అమ్మాయి. అలా మళ్ళీ పిలవమంటారా? పిలవండి. అలా కాదు, అందంగా పిలవాలండి. మీరు ఎలా పిలిస్తే అమ్మాయి ఇటు రాదు, అట్నుంచట కొండలో గుట్టలో ఎక్కి ఎటో వెళ్ళిపోద్ది. అందంగానా మందంగానా? అందంగా పిలవాలి. అది నేను పిలుస్తాను, మీరు వినండి చాలు. దాని కుడి భుజం మీద గడవ, దాని గుడ్డెపు రంగలు నెయ్య, అది రమ్మంటే రాదుర చెయ్య, దాని పేరే సవంగయ్య, దాని పేరే సవంగయ్య. దాని జగం భుజం మీద గడవ, దాని ఎజంటి రంగలు నెయ్య, అది రమ్మంటే రాదుర చెయ్య, దాని పేరే సవంగయ్య, దాని పేరే సవంగయ్య. నవ్వులు నీవుర ముచ్చాల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్, అది రమ్మంటే రాదుర చెయ్య, దాని పేరే సరంగ దర్యా, దాని పేరే జమ్మియ, దాని గుడ్డపు రైగలు, అది రమ్మంటే రాదుర చెయ్య, దాని పేరే సరంగ దర్యా, దాని పేరే సరంగ. చిత్ర రావే. అనగనగా మనుషులు బతికే వ్యవహారం కాదే. అది కాదని అమ్మ కడుపు మాడ ఏందే ఇంతలా దోపు దోశావు? అది కాదండి, అమ్మ లోపల తెస్తుందా వచ్చి మీ అమ్మ దోస్తానా? మీద పడ్డా. ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా, అక్క అటు నుంచి దోస్తే మళ్ళీ అమ్మ మీద పడతా. ఏమండి అమ్మాయికి ఏందండి తోపుడు అలవాటు? ఇది మా అమ్మ నేర్పించిన తోపులాటండి. అదే భలే ఉంటది, పదండి తోసుకుందాం. బావగారండి, ₹1 ఇవ్వరా? ₹1 ఏం జరిగిందని? అది అదే ఏం లాభం వచ్చింది? ఏ లాభం రావాలి అమ్మకి? ఎంట్రన్స్ లో పుల్లారెడ్డి గారు, అన్నగారు పుల్లారెడ్డి గారు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి చెరుకు ₹200 బహుకరించారు. వారు ఎక్కడున్న కళాకారులు ఎవరైనా మంచి కళాకారులు అయితే ప్రోత్సహిస్తూ వారికి పారితోషికం అందిస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటారు. మాకు ఎన్నో నాటకాలు ఇచ్చారు, ఎన్నో నాటకాల్లో ఇదే విధంగా పారితోషికాలు ఇచ్చి మూల ఎంకరేజ్మెంట్ చేశారు. వారిని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ్ళ, ఆ ఈశ్వరుడు ఎలవేళ్ళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ₹1 ఇవ్వండి, ఏం లాభం రావాలి? ఏం జరిగిందా? ఏ జేబులో పెట్టామబ్బా? చూడండి ఏ జేబులో పెట్టారు. తినండి, ఇవ్వండి, తినండి, ఇవ్వండి, తినండి. నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు తగింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామైతే తినండి. ఇదిగో. అబ్బా అక్క, నిజంగానే బావగారు డబ్బులు ఇచ్చారక్క? ఏమండి ఒక్కసారి, ఒక్కసారి అక్క పక్కన నిలబడండి. అక్క పక్కన అలాగే కళాభిమానులు ఆదినారాయణ గారు, మా ప్రొద్దుటూరు వాస్తవ్యులు ఆదినారాయణ గారు మా ఇరువురిని అభినందిస్తూ చెరో ₹100 కానుక ఉన్నారు చెప్తా. నిలబడండి.
ఏమండి మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! అందమైన బావా చందమామ లాంటి బావా నీ అందమంతా చూసి నే మురిసిపోయా బావా. అందమైన బావా చందమామ లాంటి బావా నీ అందమంతా చూసి నే అక్కేమో చాలా చాలా అందంగా ఉంది కదా. మరి మీరు వంగ తోటలో పెడతారో పెడతా అలా ఉన్నారు. అలా అనకూడదే, బావగారి కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే మొదటిగా మోసం వస్తుంది. అయినా ఆయన నీకేం తెలిసి పిచ్చిదానా? నేను చెబుతాను విను. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ కనుగు చెల్లి అది చెల్లి ఎవరి నా మనసును దోచాడు చెల్లి ఎవడి కర్రుడు. ఏంది నాది కర్రీముఖం? కర్రీముఖం కాదే ఎర్రిముఖమా? ఒక అర్థం ఉంటే పట్టపై ఎగాదిగా చూసుకుందాం. అన్నం తేలిపోతే ఎవరం ఎవరద్దా మమ్మద్దం మేమ్మద్దం ఎక్కడ కళాయి పోయి కళదప్పి ఉంటుంది. ఉండండి ఉండండి నా అద్దం నీ అద్దం సైజు తక్కువ కదా, బొమ్మ పెంచుకున్నాం కనపడాలి. అమ్మద్దం అమ్మద్దం ఎక్కడ కళాయి పోయి కళదప్పి ఉంటుంది. నీ అద్దం సైజు తక్కువ బొమ్మ పెంచుకున్నాం. నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి. మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? పట్టు సీరి కట్టుకున్నా 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 పెట్టుకున్నా పెట్టుకున్నా నలుగుకు బుద్ధనం చుట్టుకున్నా 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 దిష్టి సుక్కని దిద్దుకున్నా 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 రెండు కూతురు ఇస్తావురో నేను నచ్చి నన్ను నచ్చి కూడా దిగి బుస్తారా నీళ్ళగా ఏమండి అమ్మ ఏం చెప్పిందో తెలుసా? వస్తే చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసేటప్పుడు చూసి ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమ్మా. అవును. అక్క మంచం పైన నేను మంచం కింద ఉంటాగా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటాగా. తడుచుకు వస్తాయి ముండ లోపల ఏమైనా గోళీలు ఆట ఆడుకుంటాను. నేను వస్తా. ఏమండి కొంచెం ఆగండి. రావే ఒక పైన వైనం అయితే ఏమిటండి వైనం అయ్యేది? అది కాదు అమ్మాయి తొందరపడుతుంటే గదిలోకి తీసుకెళ్ళి ఏం చేద్దామని చేసేది ఏముండదండి అసలు. అబ్బే మనకు కావాలంటే నారాయణ రెడ్డి గారిని అడగండి, కావాలంటే పుల్లారెడ్డి గారిని అడగండి మన సంగతి. అవునా? ఏమీ చేయరంటే అనవసరంగా భయపడ్డావురా.
కొట్లో సరుకులే గుమస్తాలు చదివిస్తాను నేను. ఏమండి అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు కానీ నేను ఓ ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్తాను. అడగండి, ఇబ్బంది ఏముంటది? మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక్క మాటలో చెప్పండి. సరిగ్గా చూసి చెప్పండి. ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా చిత్ర ఓయ్. ఒక మాట వాక్ చేయవచ్చు అంతే కదా. ఏమండి ఆ, ఈ ముండ ఇక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు జిగి చెవులు మోయించు. ఎందుకని అది కాదని వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది. మీరేగా వాక్ చేయమన్నారు. వాక్కు చేయమంటే నడవమనే. ఆహా. నడు. తెలుగులో చెప్పొచ్చుగా. మాకేం తెలుసు మీకు భాషలోపం అని. నడు. చూడండి. ఏంది ఇది నడక? అవును. పెసరజేలో నడువు నీకిన ముసల గొర్రె నడిచి నడుతున్నా ఆశ్రమం ఉండ. ఇది నడకెట్టయితే ఓయ్ అబ్బో, నా నడక పేరు పెట్టి మీ నడక చూపించండి చూద్దాం. మా సాగుకు వచ్చింది. నడితే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడద్దు. ఏంటి ఇది నడక? ఆ. ఇది నడకంట. నడకాదు. చాలే ఊరుకోండి. మీ నడక ఎలా ఉందో తెలుసా? ఆ. తెల్లవారుజామున దొంగ కోళ్ళు పడతారే అచ్చం అలా ఉంది. నా నడక బాగలేదు. నువ్వు నడు, నువ్వు నడు నా ఆశ్రమం. నన్ను కొట్టుకురా తిట్టుకురా బావా సుబ్బులు బావా. నీ మీద ప్రేమ తగ్గదురా బావా సుబ్బులు బావా. నీ మీద ప్రేమ తగ్గదురా బావా సుబ్బులు బావా. బావా సుబ్బులు బావా. నేను నిద్ర పట్టక చచ్చినిరా బావా సుబ్బులు బావా. బావా మరేమో బన్నీ బావా. అన్నీ రాయరా. బన్నీ 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 అన్ని ఏమండి ఓయ్, బావగారు ఓయ్. కష్టపడి ఆ, ఎంతో ఇష్టపడి ఆ. ముచ్చటగా 3 పాటలు పాడే కదా. పాడేవు, నోటితోని పాడేవుగా. అబ్బా నోడుతోనేగా అందరు పాడేది. ఆ. 30 రూపాయలు ఇస్తే ఆ. ఇంతకు ముందు 30 రూపాయలు అడిగా. ఆ. ఇప్పుడు 500 ఇవ్వండి, నా దారి నేను పోతా. కన్ను పడింది.